అప్పుడు మనస్సు శుద్ధం అవుతుంది. ఒక సత్యవ్రతంతోనే మనస్సు శుద్ధం అవుతుంది. దీన్ని అంతఃశౌచం అంట. అలా శౌచం 2 రకాలు, శుద్ధి, పవిత్రత. దీనికి మీరేం ఖర్చు పెట్టినక్కర్లే, కొత్తగా మిమ్మల్ని ఏమి సంపాదించమని చెప్పడం లేదు. ఇవి చేయకపోతే మీరు బాధపడవుతా, రోగిష్ఠులు అవుతా, మీ మనస్సు దరిద్రంగా ఉంటుంది. ఆ తర్వాత సంతోషం, కష్టపడి న్యాయంగా సంపాదించినటువంటి పదార్థంతో జీవించు. ఎవడో ఏదో సంపాదించుకున్నాడు, వాడి మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయని నీవు అడవద్దు. నీకు కావలసింది న్యాయంగా సంపాదించుకో, నువ్వు బ్రతుకు. అంతకంటే ఎక్కువ లేకపోయిననే అసంతోషం నీకెందుకు? అందుకని న్యాయంగా ధర్మంగా సంపాదించిన దాంతో నీవు సంతోషపడు. ఇది 2వది. ఆ తర్వాత తపస్సు, 3వది. తపస్సు అంటే మామూలుగా శీతోష్ణాలను సహించడం, మానవ అపమానాన్ని సహించడం, హాని లాభం కలుగుతూ ఉంటుంది వ్యాపారం చేసేటప్పుడు, రెంటిని సహించడం. ఇది సామాన్యమైన అర్థం. కొంతమంది ప్రత్యేకంగా నేను తపస్సు చేస్తున్నాను ఒంటికాల మీద నిలబడతారు. కొందరు గుడ్డలు కట్టుకోకుండా బూడిద పూసుకుంటారు. ఇవన్నీ తపస్సు అంటారు. జడలు పెంచుకుంటాడు, రుద్రాక్షమాలను వేసుకుంటాడు, అగ్నిని చుట్టూ పెట్టుకుని మధ్యలో తాను కూర్చుంటాడు. ఏమిటంటే నేను తపస్సు చేస్తున్నానంట. ఇవన్నీ కృత్రిమ తపస్సులు, ఏం తపస్సులు కావు. మామూలుగా శీతోష్ణాలను మనం సహించగలగాలి. వాళ్ళ వేసవికాలం సహిస్తున్నాం, ఏం చేస్తాం? రేపు శీతం వస్తుంది, అది సహిస్తాం, ఏడవకూడదు. వీటికి సుఖాన్ని ఎట్లా సహిస్తున్నాం, దుఃఖాన్ని కూడా అట్లాగే సహించాలి. సుఖం వస్తే పొంగిపోయి, దుఃఖం వస్తే ఏడుస్తూ కూర్చోకూడదు. దుఃఖం ఉరికే రాదు, మనం చేసిన పాపానికి ఫలం. అది సుఖం ఉరికే రాదు, మనం చేసిన పుణ్యానికి ఫలం. పుణ్యం చేసి సుఖం అనుభవించినట్లే దుఃఖం చేస్తే అనుభవించు, ఏడిస్తే వస్తుంది. రెంటిల్లోనూ నీ మనోవృత్తి వికారం పొందకుండా ఉండాలి మనస్సు. దీన్ని తపస్సు అంట. అన్నిటికంటే ముఖ్యమైన తపస్సు ఏమిటంటే దయానందుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడు ధర్మకార్యాలు చేయడానికి నీ శక్తిని వినియోగించు. నీ శరీరాన్ని, నీ ఇంద్రియాలను, నీ మనస్సును, నీ ధనమును ధర్మకార్యం చేయడంలో వినియోగించు. దాన్ని తపస్సు అన్నాడు. చెడ్డ పని వంక పోకు, మనస్సుతో ఆలోచించవద్దు, ఇంద్రియములతో దాని వంక పోవద్దు. భద్రం కర్ణేభిశృణుయాం, చెవులతో ఎప్పుడు మంచి మాటలు విను, అది తపస్సు. భద్రం పశ్యేమ అక్షభి, కన్నులతో నీవు మంచి చూడు, వంకర చూపులు చూడబోకు. క్రూర దృష్టిని ప్రసరించబోకు ఎవరి మీద. భగవంతుడు నీకు చూడటానికి కన్నులు ఇచ్చాడు. అందమైన వస్తువులు చూడు. ఆహా, భగవంతుడు ఎంత అందమైన వస్తువుని కనిపెట్టాడు, సృష్టించాడు అని సంతోషించు. ఆ అందమైన వస్తువు నీది కాకపోతే అది నీది కావాలని అనుకుంటే అప్పుడు నీ చూపు తప్పుడు చూపు అవుతుంది. అందమైన వస్తువును చూడకూడదని ఏం లేదు. పరస్త్రీ అందంగా కనపడుతుంది, పరస్త్రీని చూసి ఆ భగవంతుడు ఎంత సుందరమైన వ్యక్తిని సృష్టించాడని భగవంతుని మనసులో ధ్యానం చేయి. ఆ భగవంతుని కౌశల్యాన్ని మనసులో, కుశలతను ప్రశంసించు. కానీ అందమైన వస్తువు పరస్త్రీ అయినప్పుడు అది నాకు దొరికితే బాగుంది అనుకున్నావా? అది తపస్సు కాదు, అది తపస్సుకు వ్యతిరేకం. అట్లా మనం ఇంద్రియములతో చేసే పనులన్నీ మంచికి ఇంద్రియాలను ఉపయోగించు. నీ శరీరం మంచికి ఉపయోగించు. అందులో వచ్చేటువంటి కష్టాలను అనుభవించు, సహించు. అది తపస్సు. అలా జీవితం ఎప్పుడు గడపాలి. శౌచం, సంతోషం, తపస్సు. 4వది స్వాధ్యాయం. ఈ నిత్యం మన జీవితంలో చేయవలసిన పనులు నేను మీకు చెబుతున్నా. స్వాధ్యాయం అంటే వేదమును చదువుకోవటం. మరి మాకు వేదం రాదే ఎట్లా అంటారేమో. కనీసం పనికిరాని నవళ్ళు ఉంటాయి చూడండి, వారపత్రికల్లో, అవి ముందు మాట. దానితో నీ మనసులో వికారాలు కలుగుతాయి కానీ మంచి ఏం కలగదు. మరి చదివితే ఏం చదవాలి? చదవాలి రోజు. సెల్ఫ్ స్టడీ స్వాధ్యాయం అంటే అర్థం. రోజు కొంచెం చదవాలి. ఏం చదువు? రామాయణం చదువు, మహాభారతం చదువు, శాంతిపరం, మహాపురుషుల జీవిత చరిత్ర చదువు. గాంధీ, దయానందుడు, శంకరుడు మొదలైనటువంటి వాళ్ళు, బుద్ధుడు, వీళ్ళందరి జీవితాలు ఉన్నాయి, అవి చదవండి.
వాళ్ళలో గొప్పతనం ఏం చేస్తే, వాళ్ళు ఏం ఆచరిస్తే, ఏ గుణాలను వాళ్ళు పెంపు చేసుకుంటే అంత గొప్ప వాళ్ళు అయినారో మీకు తెలుస్తుంది. అలాగే మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు బుద్ధులు అవుతారు, మీరు రాముళ్ళు అవుతారు, మీరు గాంధులు అవుతారు. అందుకని అటువంటి పుస్తకాలు చదవాలి. వేదం చదవగలిగితే అన్నిటికంటే గొప్ప విషయం. మన దురదృష్టవశాత్తు మనకు వేదం లభించడానికి చెప్పేవాళ్ళు లేరు, మనకు చదవలేదు. అది కూడా చేత కాదంటారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు అంటారు. వాళ్ళకేమిటి గుర్తు? వాళ్ళు ఏం చేయాలి? తపస్సు, స్వాధ్యాయం. వాళ్ళు కేవలం ప్రణవ జపం చేసుకోమన్నారు. ప్రణవం అంటే ఓంకారం. ఏకాంతంగా కూర్చుని ఓం ఓం ఓం, మీకు తెలియటానికి పెద్దగా అంటున్నా, ఇలా మనస్సులో ఓం అని ఉచ్చరిస్తుందండి. జపం అంటారు. ఒకే పదాన్ని మాటికి చెప్పడం జపం. అది చెప్పుకునేటప్పుడు దాని అర్థం కూడా మనసులో గుర్తుపెట్టుకోండి. ఓం అనే పదానికి అర్థం భగవంతుడు మనల్ని రక్షించేవాడు అని, రక్షకుడు అని అర్థం. అవతి ఇది ఓం, రక్షిస్తాడు కనుక భగవంతుడిని ఓం అంటాం. అన్ని నామములు, భగవంతుడికి అనేక నామములు ఉన్నాయి. శివుడు, విష్ణువు, గోవిందుడు, నారాయణుడు, మహాదేవుడు, శంకరుడు, శంభుడు, ఇలా అనేక నామాలు ఉన్నాయి. కానీ ఈ అన్ని నామములలో నిజనామం, భగవంతునికి ఉత్తమ నామం ఓం. దాన్ని ప్రణవము అని కూడా అంటారు. ఇది చాలా మంది బుద్ధిమంతులు ఎక్స్ప్లాయిట్ చేసి ఇతరులు అనకూడదు, కేవలం బ్రాహ్మణుడే ఇది సొత్తు, లేకపోతే సన్యాసులదే ఇది సొత్తు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. శూద్రులు అనకూడదు, ప్రణవోచ్చారణ చేయకూడదు, స్త్రీలు ప్రణవోచ్చారణ చేయకూడదని ఆంక్షలు పెట్టారు. ఇది అన్యాయం. భగవంతుని నామం స్మరించడానికి ఎందుకు అర్హులు కారు? అందరూ భగవంతుని బిడ్డలు కారు జనులందరూ. ప్రపంచంలో ఎవరైనా కన్నా అందరూ భగవంతుని బిడ్డలే కదా. తండ్రి నామాన్ని స్మరించడానికి ఒకరికి అర్హత, ఒకరికి లేకపోవడం. అందుకని వేదం చెబుతుంది ఓం స్మర, ఓం 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 అని నిత్యం స్మరించు. చచ్చిపోయేటప్పుడు ఓం అని స్మరించు, నువ్వు భగవంతుల్లో లీనమవుతావు. చచ్చిపోయేటప్పుడు నీవు భగవంతుని స్మరించాలి అంటే నీవు జీవితం అంతా స్మరించాలి. అప్పుడే నువ్వు మళ్ళీ చచ్చిపోయేటప్పుడు కూడా భగవంతుని స్మరించగలుగుతావు. మాకొక మిత్రుడు ఉండేవాడు, నాకంటే పెద్దవాడు, పెద్ద భార్య, చాలా చదువుకున్నవాడు, చాలా గొప్పవాడు. కానీ ఆయన చైన్ స్మోకర్. ఒక సిగరెట్ కాల్చి దానికి ఇంకొకటి ముట్టించి వదులుతుంటారు. అట్లా ఎప్పుడు తాగుతుంటారు. దాని పరిణామం ఏమైంది? చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులు కోమా స్థితిలో పడి ఉన్నారు. ఆ స్థితిలో కూడా అంటుండేవారు. ఏం తెలియని స్థితి. ఇది జీవితం అంతా అలవాటు చేసిన పరిణామం. అలాగే గాంధీ గారు రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం అని భజన చేస్తూ వచ్చాడు రాత్రింబగర్లో. దాని పరిణామం ఏమైంది? గోడ్సే ఎదురుగా వచ్చి ప్రార్థన చేయడానికి మందిరానికి సభకు వెళుతూ ఉంటే ఎదురుగా వచ్చి పిస్టల్ పెట్టి కాలుస్తాడు. దాని పిస్టల్ గుండెకి తగిలింది. రామ్ అన్నాడు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ రామ్ అన్నాడు. మూడోసారికి పడిపోయినాడు. ఈ రామ్ అనేది ఇప్పుడు నన్ను ఎవడో కాలుస్తున్నాడు, నేను భగవంతుని స్మరించాలి అని స్మరించలే. ఆటోమేటిక్గా, అప్రయత్నంగా నిత్యం ఎప్పుడు రామనామస్మరణ చేస్తూ ఉండేవాడు కనుక చచ్చిపోయేటప్పుడు కూడా పేరు వచ్చింది అనుకోకుండానే. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కష్టం వస్తే మన నోట వెంటే వస్తుంది అబ్బా అమ్మా ఇది వస్తాం. ఎందుకని అబ్బా అమ్మ ఉన్నాయి కదా మనం ఎప్పుడు ఏడ్చేది. మనం అనుకునే అబ్బనా అమ్మను స్మరించాం. కష్టం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అబ్బా అమ్మ అంటాం మనం. కానీ భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు భగవంతుని నామం వస్తుంది కష్టంలో. చివరికి చనిపోయేటప్పుడు కూడా అదే వస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరం మా మనుస్మరం. చనిపోయేటప్పుడు అంతకాలి ఓం అనే పదాన్ని స్మరిస్తూ వ్యాహరం ఉచ్చరిస్తూ నోటితో, మాం ఆత్మానం అనుస్మరం ఆత్మను స్మరిస్తూ, ఆత్మ అంటే రక్షకుడు భగవంతుడు, ఓం అనే దానికి అర్థం. యహ ప్రయాతి త్యజం దేహం, ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడో
వాడు పరమేశ్వరంలో లీనం అవుతాడు, వాడికి మోక్షం లభిస్తుంది. అట్లా మీరు నిత్యం వేదాలు చదవలేకపోతే లేకపోయినారు, సద్గ్రంథ పఠనం చేయలేకపోతే చదువురాని వాళ్ళు చేయకపోయినారు, తొందర లేదు, భయపడవలసిన పని లేదు. కానీ భగవంతుని నామం ఓం అని అనటం అందరికీ చేతనవు. మోగవాళ్ళని కూడా కాస్త నోరు తెరిచి ధ్వని చేయమనండి, ఓం అంట. వాడికి అక్షరాలు రాకపోవచ్చు. ఈ భగవంతుని నామం అందరికీ సరళమైన నామం. వీరు చేసే పూజ సాకార పూజ, ఆకారం మట్టి గుణం. కాబట్టి విగ్రహారాధన చేసే వాళ్ళంతా మట్టిని పూజిస్తున్నారని అర్థం. అది సగుణోపాసన కానే కాదు. భగవంతునికి ఆకారం లేదు, జీవునికి ఆకారం లేదు. జీవునికే కాదు ఆకారం, నేను చెప్పినట్టుగా జలము మొదలైన ఒక్క పృథివీ తప్ప ఇంకా దేనికి లేదు. అంచేత అది సాకార ఉపాసన అవుతుంది. కానీ ఇప్పుడందరూ గుళ్ళల్లో చేసేటువంటి విగ్రహారాధన అది సగుణోపాసన అని చెప్పడానికి చదువుకున్న పండితులు పాపం వాళ్ళకి ఈ పదార్థ విజ్ఞానం లేదు, అందుకని అట్లా చూస్తారు. సైంటిస్టుకి సంగతి తెలుసు ఆకారం దేని గుణం, మనం కూడా ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. అందుచేత ఆకారం కలిగిన పదార్థాలను పూజ చేస్తూ మేము సగుణ బ్రహ్మను పూజ చేస్తున్నాం, సగుణుడైనటువంటి ఈశ్వరుని పూజ చేస్తున్నాం అనడం తప్పు. ఆకారం కలిగిన మట్టిని పూజిస్తున్నామని చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మూర్తి పూజ చేస్తూ విగ్రహారాధన చేస్తూ సాకార ఉపాసన సగుణోపాసన చేస్తున్నామని చెప్పడం తప్పు అని మీకు అర్థం కావాలి. ఎంతవరకు అయింది అది మీకు. లేకపోతే భగవంతుని సగుణోపాసన చేయటం కష్టం అంటున్నారే వాళ్ళు, ఏం కష్టం కాదు. నిర్గుణోపాసన, నిర్గుణోపాసన చేయడంలో ఏం కష్టం లేదు. మీరు ఏకాంతంగా కూర్చుని, హే భగవన్, నీకు ఆకారం లేదు, నీకు కాళ్ళు లేవు, నీకు చేతులు లేవు, ముక్కు లేదు, మొగం లేదు, నీలో రంగు లేదు, నీలో రుచి లేదు, నీలో శబ్దం లేదు, అలాగే నీకు స్పర్శ లేదు అని ఇట్లా భగవంతుని మనం మనస్సులో భావిస్తే అది నిర్గుణోపాసన. అలాగే భగవంతుల్లో, హే భగవన్, నీకు రాగం లేదు, ద్వేషం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు, అజ్ఞానం లేదు, దుఃఖం లేదు. ఇప్పుడు నేను భగవంతుణ్ణి నిర్గుణోపాసన చేస్తాను. ఇది మీరందరూ చేయొచ్చు. మనలో ఉండే గుణాలు మనకు తెలుసు, ప్రపంచంలో ఉండే పదార్థాల్లో ఉండే గుణాలు తెలుసు, ఇవన్నీ భగవంతుల్లో లేవు. దీన్నే సంస్కృతంలో ఋషులు చెప్పిన భాషలో వేదాలు చెప్పినటువంటి భాషలో చెప్పుకుంటే చూడండి, అశబ్దమస్పరిశం ఉపనిషత్కారుడు ఋషి చెప్పాడు భగవంతుని నిర్గుణోపాసన. అశబ్దమస్పరిశం అరూపం అవ్యయం అగంధమచ్చయత్. అశబ్దం అంటే హే భగవన్ నీలో శబ్దం లేదు. అస్పరిశం, హే భగవన్ నువ్వు గట్టిగాను ఉండవు, మృదువుగాను ఉండవు, వెచ్చగాను ఉండవు, చల్లగాను ఉండవు, నీలో స్పర్శ లేని లేదు, అస్పరిశం. అగంధమచ్చయత్, నీలో వాసన కూడా లేదు. అగరబత్తీల్లో వాసన వస్తుంది గుళ్ళో పెడితే, లేకపోతే బొమ్మలోంచి వాసన వస్తుంది, అది రాదు. ఆ విధంగా సంస్కృతంలో ఉపనిషత్కారులు చెప్పిన భాషలో ఇది నిర్గుణోపాసన. అలాగే భగవంతునికి ఆకారం లేదు, అవయవాలు లేవు. అపాణి పాదో జవనో గ్రహీత పశ్యతి అచక్షు సశృణోత్యకర్ణ. భగవంతుడు ఎటువంటి వాడంటే అపాణి, చేతులు లేవు. అపాద, కాడు లేవు, కుంటివాడు కూడా కాదు. కుంటివాడికి ఒక కారణంగా ఉంటుంది, భగవంతుడికి అది లేదు. చేతులు లేవు, కాళ్ళు లేవు. అపాణి పాద జవనో గ్రహీత, చేతులు లేవు కానీ ఆయనలో పట్టుకునే శక్తి ఉంది. ఈ ప్రపంచాన్నంతా పట్టుకుని ఉన్నాడు. ఆయనే ఈ ప్రపంచానికి ఆధారం. మనం మన చేతుల మీద పట్టుకుంటే చిన్న చిన్న వస్తువులు పట్టుకోగలుగుతాం, ఒక పెద్ద బండను పట్టుకుంటాం, పట్టుకోలేము. భగవంతుడు ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని ధరించి ఉన్నాడు.
గ్రహీత. నీకు చేతులు లేవు కానీ నీవు గ్రహించగలుగుతావు, పట్టుకోగలుగుతావు ప్రపంచాన్ని. ఆ తర్వాత నీకు కాళ్ళు లేవు. జవన, నీవు చాలా వేగవంతుడు. మేము ఎంత దూరం పరిగెత్తి ఎంత వేగంగా పరిగెత్తి చూసినా అక్కడ నువ్వు ముందుంటావు. ఎందుకని? భగవంతుడు అంతటా ఉంటాడుగా, వాడు పరిగెత్తవలసిన అవసరమే లేదు. అన్నిటికంటే మనోవేగం పెద్ద వేగం. మీ మనస్సును ముందు ఎక్కడికన్నా పంపించండి, అక్కడ ముందు భగవంతుడు. మనసో జవీయ, మనస్సు కంటే కూడా వేగవంతుడు పరమేశ్వరుడు. అపాణిపాదో జవనో గ్రహీత, పశ్యతి, వాడు చూస్తాడు. కానీ అచక్షు, కన్నులు లేవు. ఇది నిర్గుణోపాసన చెబుతున్నారు వాళ్ళు. చూడండి, కన్నులు ఉంటే మనలాగా ముందే చూస్తాడు, వెనక చూడండి. ఇప్పుడు నా వెనక నన్ను ఎవరన్నా వెక్కిరిస్తుంటే నాకేమీ లేదు. కన్నులు ఉంటే మనం ముందే చూస్తాం, వెనక చూడలేము. అలాగే భగవంతుడికి ఎక్కడ కన్నులు ఉన్నాయి చూద్దాం, ముందా వెనక? వెనకుంటే ముందు చూడలేడు, ముందుంటే వెనక చూడలేడు. క్రైస్తవులు దేవుడు ఆదమును అవ్వను సృష్టించి తోటలో పెట్టి ఓ చెట్టు పండు తినొద్దని చెప్పాడు. సరేనన్నా. శైతాన్ వచ్చి వాళ్ళకి ఓ చెట్టు పండు తినమన్నారు. దాంతో వాళ్ళకి జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగే పండు తినొద్దన్నాడు దేవుడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ చూడటానికి వస్తాడు. వీళ్ళకి జ్ఞానం కలిగింది, దేవుడు చూడటానికి వస్తున్నాడు. వీళ్ళు ఒక చెట్టు చూడని దాక్కుంటే వాడికి కనపడలేదు. దేవుడికి కేకలు పెట్టడం మొదలు పెట్టాడు. ఆదమను అవ్వను అంటే వాడికి వాళ్ళ దేవుడు ఉన్నాడే, మనుషుల్లాగానే ఉంటాడు. అందుకని వాడి కళ్ళు ముందే ఉంటాయి. చెట్టు అంటే ఉన్నది ఎట్లా కనపడుతుంది? కనపడలేకపోతే. కానీ మన దేవుడు అటువంటి ఉంటాడు. మన దేవుడు అంటే వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడిన దేవుడు అని అర్థం. ఆ దేవుడు కన్నులు లేవు, పశ్యతి, అంతా చూస్తాడు. అంతటా ఉంటాడు, అంతా చూస్తాడు. చూసే శక్తి ఉంది, కనులక్కర్లేదు. పశ్యతి అచక్షు, సశృణోతి. ఇప్పుడు నేను భగవంతుడిని గురించి చెబుతున్నా, చాలా సంతోషిస్తూ ఉంటాడు. బాగా చెబుతున్నా కదా, నా మాటలు తనకి వినపడతాయి. సశృణోతి. కానీ ఏమన్నా చెవులు ఉన్నాయా? అకర్ణ. కర్ణం అంటే చెవి. భగవంతుడికి చెవులు లేవు, కన్నులు లేవు, కాళ్ళు లేవు, చేతులు. కానీ తమాషా ఏమిటి అంటే సవేత్తి వేద్యం. వేద్యం అంటే తెలుసుకోదగినటువంటి ప్రపంచం తాను కాక ప్రపంచంలో ఉండే జీవులు, ప్రపంచం, ఇదంతా కూడా వేద్యం, తెలుసుకోదగిన వస్తువు. మనకు ప్రపంచం తెలుసుకోదగిన వస్తువు, పరమేశ్వరుడు తెలుసుకోదగిన వస్తువు. తెలుసుకోదగిన వస్తువు సంస్కృతంలో వేద్యం అంట. సంస్కృత పదం, తెలుగులో చెబితే తెలుసుకోదగినది అని అర్థం. వేదితం యోగ్యం. వేదం అంటే జ్ఞానం, తెలుసుకోవటం. వేదితం యోగ్యం వేద్యం. పరమేశ్వరుడు అంతా తెలుస్తుంది వాడు. సవేత్తి వేద్యం. ఏది తెలుసుకోదగినటువంటి పదార్థం ప్రపంచంలో ఉన్న అంతా తెలుసు. కానీ నచిత్ శాస్తి వేత్త కశ్చిత్. అతన్ని భగవంతుడిని చక్కగా పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళ ప్రపంచంలో ఎవరు లేడు. ఎట్లా తెలుసుకుంటావు? వాడికి పూర్ణత అంతే లేదా? మన కన్నులు అంతం ఉన్నటువంటి వస్తువులు చూస్తాం, కన్నులు కథలు కనపడదు. కొన్ని మనస్సుతోనన్నా తెలుసుకుందామంటే మనస్సు కూడా స్వల్పమే, అనంతం కాదు. అంతమైన వస్తువుని ఇది చూడలేదు. అందుకని భగవంతుని సాక్షాత్కారం చేసుకున్నవాడు ఎవడూ కూడా భగవంతుని పూర్ణంగా తెలుసుకోలేడు. ముక్త జీవులు కూడా పరమేశ్వరులో కొంత భాగంలోనే ఉంటాడు. వాడు ఎంతో వాళ్ళకి తెలియదు. పరమేశ్వరుని తెలుసుకుంటాడు కానీ పూర్ణంగా తెలుసుకోలేదు. అందుకని నచ తస్యాస్తి వేస్త. ఆ పరమేశ్వరుని తెలుసుకోవడానికి పూర్తిగా తెలుసుకున్నవాడు ఎవడు లేడు అని ఉపనిషత్కర్త భగవత్ సాక్షాత్కారం చేసుకున్నవాడు చెప్పే మాటలు. ఈ విధంగా భగవంతుని నిర్గుణోపాసన ఇది. ఆయనకి కన్నులు లేవు, ఆయనకి కాళ్ళు లేవు, ఆయనకి చేతులు లేవు, ఆయనకి మనస్సు లేదు, ఆయనలో ప్రాణాలు లేవు, ఏం లేవు. మనకున్నవన్నీ ఆయనకి లేవు. కాబట్టి నిర్గుణోపాసన కష్టం అంటారే పౌరాణికులు, విగ్రహారాధన చేసేవాళ్ళు. అందుకని మేము అది చేయలేకపోతున్నామని
అది తప్పు. నిర్గుణోపాసన చాలా సులభం. ఎందుకంటే తనలో ఉన్న గుణాలు, ప్రపంచంలో ఉన్న గుణాలు మనకన్నీ తెలిసినవన్నీ వాటిని లేవనట. ఏ భగవన్, నీలో గంధం లేదు, గంధన్నా, రూపన్నా, శరీరన్నా, హస్తవునా, సంస్కృతంలో చెప్పుకుంటే. శివుడు చెప్పుకుంటే భగవంతుడు, హే భగవన్ నీకు రూపం లేదు, రంగు లేదు, స్పర్శ లేదు, నీలో గంధం లేదు, నీకు కాళ్ళు లేవు, నీకు చేతులు లేవు, నీకు ముక్కు లేదు, మొగం లేదు, ఏం లేదు, నీకెవరు నాథుడు కూడా లేడు, నీవు అనాథుడు. ఎంత తేలిగ్గా చెప్పుకోవచ్చు ఇవన్నీ చూడండి. అట్లాగే నీలో రాగం లేదు, ద్వేషం లేదు, నీలో మతం లేదు, మాత్సర్యం లేదు, అసూయ లేదు, నీవు ఎవరిని చూసి అసూయ పడవు, నీకు ఆకలి లేదు, దప్పిక లేదు. ఇవన్నీ భగవంతుని మనం నిర్గుణోపాసన కళ్ళు మూసుకొని భగవంతుని ఇట్లా భావించవచ్చు. సగుణోపాసన చెయ్యాలంటే భగవంతుల్లో ఉండే గుణాలు తెలియాలి. వేదం ద్వారా తెలుసుకోగలరు. భగవంతుడి గురించి వేదం చెబుతుంది. ఎటువంటి వాడు భగవంతుడు అంటే సహా పరమేశ్వరుడు పర్యత. పరి అంటే అంతట, అగాత్ అంటే ఉన్నాడు. ఇది యజుర్వేదంలోనే చివరి అధ్యాయంలో మంత్రం. సపర్యగా శుక్రమతాయమవ్రణమస్రావిరుగం శుద్ధమపాపయుద్ధం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యాథాతథ్యతో అర్థాన్ వ్యదథాత్ శాశ్వతేభ్య సమాభ్య. ఇదివరకే ఈశ్వరుని గురించి కొన్ని లక్షణాలు మీకు చెప్పాను. పరమేశ్వరుడు ప్రపంచాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. ఎతో వాయుమాని భూతాన్ని జాయంతే ఈయన జాతాన్ని జీవంతి ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాస బ్రహ్మ అని ఉపనిషత్కారుడు చెప్పాడు. అలా ఇదివరకే కొన్ని మాటలు నేర్చుకున్నాం. పతంజలి మహర్షి యోగి భగవంతుడు తెలుసుకోవడానికి మార్గం చెప్పినవాడు. భగవంతుడు ఎవడయ్యా అంటే ఆయన చెప్పాడు, క్లేశ కర్మ విపాకాశ అపరాపృష్ట పురుష విశేష ఈశ్వర. ఆయనకు క్లేశాలు, కష్టాలు ఉండవు. ఆయన ఏమి శుభాశుభ కర్మలు చేయడు. ఆయనకి విపాకాశయములు ఉండవు. కర్మఫలాలను అనుభవింపజేసేటువంటి వాసనలు అతనికి ఏమి ఉండవు. అటువంటి విశిష్ట పురుషుడు భగవంతుడు అని ఇదివరకే మీకు నేను చెప్పాను. ఇప్పుడు వేదం చెబుతున్నది ఇంకొక మాట నేను చెబుతున్నా. మనం యజుర్వేదం చదువుతున్నామే, రేపు చివరి అధ్యాయంలో ఈ మంత్రం ఉంది. సహా పరమేశ్వరుడు ఉన్నాడే, పరి అంటే అంతట, అగాత్ ఉన్నాడు. సపరి అగాత్. శుక్రం, భగవతత్వం శుక్రం అంటే శుక్రం వై వీర్యం, శక్తి శుక్రానికి. మనుష్యుల్లో కూడా వీర్యం ఉంటేనే వాడు శక్తి కలపడు, లేకపోతే వాడు పందాలు పనికి కలపడు. అందుకని వీర్యాన్ని కాపాడుకోవాలి, శుక్రాన్ని కాపాడుకోవాలి. పరమేశ్వరుడు శుక్రం, ఆయన చాలా వీర్యవంతుడు, బలవంతుడు, శక్తివంతుడు. ఏమిటి ఆయన శక్తి? ఈ బ్రహ్మాండాన్ని సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు, అంతటా ఉంటాడు. అందుకని బ్రహ్మాండాన్ని నిర్మించేవాడు బ్రహ్మాండంలో ఎక్కడో ఒక చోట ఉంటే మనకి రాదు. ఏ కొండ మీదనో, ఏ గుట్ట మీదనో, ఏ కాశీలోనో, ఏ గాయలోనో, ఏ రామేశ్వరంలోనో భగవంతుడు ఉన్నాడు అనుకోవడం వేర్విద్దాం, వేదాలకు విరుద్ధం. సృష్టికర్త సృష్టిలో అంతటా ఉండాలి, దాన్ని మించి ఉండాలి. అందుకనే సపర్యకాత్, ప్రపంచం లేని చోటు కూడా భగవంతుడు. శుక్రం, ఈ ప్రపంచాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. అంతటి శౌర్యం, అంతటి వీర్యం కలిగినటువంటి శుక్రం. కుమ్మరి వాడు కుండలు చేస్తాడే, అట్లాగే భగవంతుడు సృష్టి చేస్తున్నాడు కాబట్టి కుమ్మరి కుండలకు కర్త, కుంభకర్త. అలాగే భగవంతుడు కూడా సృష్టికి కర్త గనక ఆయనకి చేతులు కాళ్ళు ఉన్నాయనుకుంటారేమో. అకాయం, కాయం అంటే దేహం. నాస్తి కాయం యస్య అకాయం, పరమేశ్వరునికి దేహం లేదు. ఆ తర్వాత ఇంకా ఔవ్రణం, దేహం ఉంటే వ్రణాలు పుడతాయి, రాసపుండ్లు పుడతాయి. దేహమే లేని వాడికి ఏముంటాయి? ఏ పుండు పుట్టదు భగవంతుడు. అస్నావిరకం, ఈ శరీరం ఉన్న వాళ్ళకి నాడులు ఉంటాయి లోపల. శరీరం అంతటా నాడులు, ఎన్నో వేల నాడులు ఉన్నాయి. శరీరం లేదు కాబట్టి భగవంతునికి నాడులు లేవు. శరీరం చేత భగవంతుడు బంధింపబడడు, నాడుల చేత బంధింపబడడు, వ్రణాల చేత బాధింపబడడు. అస్నావిరకం, శుద్ధం. పరమేశ్వరుడు ఎన్నడూ అపవిత్రుడు కాదు, అన్నిటిలోనూ ఉంటాడు.
అపవిత్ర పదార్థాల్లో ఉంటాడు, కానీ దేనికి అంటాడు. క్రైస్తవులు దేవుడు భూమి మీదకి రాలేదని చెబుతారు. ఎందుకంటే భూమి మీద అపవిత్ర పదాలు ఉంటాయి, అందుకని వాడు మైల పడతాడు, అందుకని రాలేదన్నాడు అని చెబుతారు. అలాగే మనము దేవుడు, కానీ మన దేవుడికి అభయం లేదు. మన దేవుడు మైల పడతాడని మనం అనుకోవాల్సిన పని లేదు. అన్నిటిలోనూ ఉంటాడు, దేనికి అంటాడు, ఏది అతనికి అంటాడు. అలిప్తుడు ఆయన, అంచేత శుద్ధం. అన్నిటిలో ఉండి కూడా అతనిలో మాలిన్యం లేదు. అకాయం వ్రణహస్నావిరగం శుద్ధం అపాప విద్ధం. మనకందరికీ పాపాలు అంటుకుంటాయి, పాప కార్యాలు చేస్తాం, వాటి ఫలాలు అనుభవించవలసి వస్తుంది. అందుకని మనం అందరం పాప విద్ధులం. పాపం చేత మనం అంటపడతాం, పాపం మనల్ని బంధిస్తుంది, మనకు దుఃఖం కలిగిస్తుంది. పరమేశ్వరునికి పాపం అంటూ లేదు, అసలు చెయ్యడు వాడు పాపం. పతంజలి చెప్పినట్టుగా శుభాశుభ కర్మలు చేస్తాడు మనుష్యుడు, జీవుడు. జంతువులు కూడా శుభాశుభ కర్మలు చేయవు. ఒక్క మనుష్యునికే మంచి చెడ్డ కర్మలు చేసే అధికారం ఉంది. ఆ విధంగా భగవంతుడు ఆయనకి పాపం అంటారు. రాముడు దేవుడు అనుకునేటువంటి వాళ్ళకి రాముడు బ్రహ్మహత్య పాతకంతో అంటపడ్డాడు. బ్రహ్మహత్య చుట్టుకున్నాడు. ఎందుకని? రావణుడు బ్రాహ్మణుడు, రాముడు క్షత్రియుడు. రావణుని చంపినందుకు రామునికి బ్రహ్మహత్య పాతకం అంటుకున్నదన్న. ఆ విధంగా రాముడు దేవుడు కాదు, పాపవిత్తుడు. స్వయంగా చెప్తాడు, నేను ఎన్నో పాపాలు చేశాను, లేకపోతే నాకే దుఃఖాలు రావాలి. అంచేత రాముడు దేవుడు కాదు. ఎవడు పాపం చేస్తాడు వాడు దేవుడు ఎట్లవుతాడు? కావడానికి వీలేదు, వేదానికి విరుద్ధం, అపాపవిత్రం. ఇంకా కవి ఎటువంటి వాడు చూడండి, భగవంతుని గుణాలు ఇవన్నీ నేను తెలియటానికి ఓ మంత్రం చెబుతున్నాను. కవి భగవంతుడు. కవి అంటే మన కవులున్న పద్యాలు చెబుతారు చూడండి, కవిత్వాలు చెబుతారు, పాటలు రాస్తూ ఉంటారు. ఇక్కడ భజనీకుడు ఈయన పాటలు రాస్తాడు, ఈయన కవి, నాకు చెప్పలేడు. కానీ భగవంతుడు ఇలాంటి కవిత్వం కాదు చెప్పేది, ఆయన ఇలాంటి కవి కాదు. ఈ కవులకందరికీ పై పైన తెలుస్తాయి. శరీరం లోపల ఉన్నది ఏదన్నా వర్ణించమన్నది వీళ్ళకి జాతం అవుతుందే కదా. కానీ భగవంతుడు అన్ని పదార్థాల్లో వెలపల లోపల అంతా తెలుసుకోగలుగుతాడు. అందుకని కవి శబ్దానికి అర్థం క్రాంతదర్శి అన్న. కవి క్రాంతదర్శి. క్రాంతదర్శి అంటే వస్తువులు దూరి లోపల వెలపల అంతా తెలుసుకునేవాడు క్రాంతదర్శి. ఈ కవులకు, లోకంలో ఉండే కవులకందరికీ బయటే తెలుసు. అందుకని వాళ్ళ వర్ణాలు కూడా అట్లాగే ఉంటాయి. కవులు అంటారు అవి కన్నులు కదరా, కలువ రేపులు అంటారు. ఆడవాళ్ళని వర్ణిస్తారు. ఆడవాళ్ళ కన్నులు అంట, కలువపు రేపులు అంటారు. ఎందుకన్నా పనికొస్తాయండి. ఆడవాళ్ళని వర్ణిస్తూ అవి చేతులు కావాలా లతలు అంట. లతలుగా కనపడతాయి, సన్నగా పొడుగు. ఈ లతలు అయితే వంట చేశారు మీరు, మీ దగ్గరికి పోతే కలిపు. ఇది ఈ కవులకు తెలిసింది. అది ముఖం కాదు, నా చంద్రబింబం అంట. వీళ్ళకు ముఖం చంద్రబింబంగా కనపడుతుంది, ఉన్నది ఉన్నట్టు తెలియదు. చంద్రబింబం తెల్లగా ఉంటుంది, దానిలో ఉండాలని మార్చ అవుతుంది. మీ ముఖాలు అట్లా లేవే, అంతకంటే అందంగా ఉంటాయి. అలా ఈ కవులు అంటే కవులు కాదు భగవంతుడు. భగవంతుడికి వస్తువు ఏది లోపల ఎల్లపల ఏమున్నదంతా తెలుసు. అందుకని ఆయనకి క్రాంతదర్శి అని అర్థం చెప్పాను. ఒక విధంగా చెప్తే సర్వజ్ఞుడు అన్నమాట. ఈ కవులకు సర్వం తెలుసునా తెలియదు. ఇంకా విశేషం ఏమిటంటే భగవంతుడు కూడా కావ్యం రాశాడు, ఈ కవులు రాసినాడు. రాయలేదు కానీ కవిత్వం చెప్పాడు. ఆ కవిత్వం వేదం మనం చెప్పుకునేవన్నీ. మనుష్యులు రాసిన కావ్యాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, అవి శాశ్వతం కాదు. కానీ భగవంతుడి కవిత్వం, భగవంతుడు ఎటువంటి కవి అనుకున్నాడు?
ఆయన కావ్యం ఎటువంటిదంటే పశ్య దేవస్య కావ్యం నా మమార అన్న జీర్యతి. భగవంతుని కావ్యం వేదం ఉన్నదే అది చావదు. మమార అంటే చచ్చిపోతుంది అనుకుంటాం, కాదు చావు. వేదం ఎంతకాలం నుంచి ఉంది? 97 కోట్ల పై నుంచి మనకు 97 కోట్ల సంవత్సరాలు అయిపోయింది మనకు వేదం లభించి. 197 అప్పటి నుంచి బ్రతుకుంది, ఇంకా బ్రతుకుంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ప్రపంచం లేకపోయినా వేదం ఉంటుంది. ఎందుకని? వేదం ఈశ్వరీయ జ్ఞానం, ఈశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానం కదా, అది ఈశ్వరుని జ్ఞానం. ఈశ్వరుడు ఎప్పుడు చావు లేదు, వాడి జ్ఞానానికి చావు. అది ఎప్పుడు జీర్ణించేది కాదు, అది జీర్ణమై చెడిపోతుంది అనుకుంటున్నారేమో, కాదు. అందుకనే కవులు చెప్పారు పశ్య దేవస్య కావ్యం, పరమేశ్వరుని కావ్యం వేదం ఉన్నదే నా మమార నా జీర్యతి. అలాంటి కవిత్వం రాసేవాడు భగవంతుడు. అందుకని ఆయనకు కవి అంటే సర్వజ్ఞుడు, క్రాంతదర్శి. వస్తువు లోపల అంతటా తెలుసుకుంటాడు గలపలపల. ఆ తర్వాత ఇంకా మనీషి. ఇవన్నీ భగవంతుని గుణాలు మీకు చెబుతున్నాను. ఈ మంత్రం ఒక్కటి నేర్చుకుంటే మీరు భగవంతుని గుణాలు ఏదో మీరు చెప్పగలుగుతారు. ఏం పెద్ద కష్టమైన పని కాదు. ఇది తెలియకపోతే చెప్పలేదు. మనసాం ఈశ మనీషి. మనకందరికీ ఒక్కొక్క మనస్సు ఉన్నది. ఎంతమంది మనుష్యులు ఉన్నారో అందరి, ఎన్ని జంతువులు ఉన్నాయో అందరి, ప్రతి వాళ్ళకు మనస్సు ప్రాణికి ఉన్నది. ఆ మనస్సు కన్ను కాదు, ఆ మనస్సు ముక్కు కాదు, ఆ మనస్సు నాలుక కాదు, ఆ మనస్సు చెవి కాదు. మరి ఏమిటి మనస్సు అంటే? ఏమిటి చెప్పండి కదా. ఈ మనస్సు అనేది మీకు కనపడదు. ఇవి బాహ్యంలో ఉండేటువంటి వెలపల ఉండేవి శరీరానికి, ఇవి మనకు తెలుసు, కన్ను ముక్కు చెవు. కానీ ఇవి కూడా మనకు సరిగా తెలియవు. ఈ కనపడే నల్లగుడ్డు తెల్లగుడ్డు కన్ను కాదు. కొందరికి నల్లగుడ్డు తెల్లగుడ్డు బాగానే ఉంటుంది, చారుకంత కన్ను కనపడుతుంటుంది, కానీ వస్తువు తెలియదు. గురుజీ చూడండి, నాకు కన్ను తెల్లగుడ్డు నల్లగడ్డు ఉంది, పుస్తకం చదవలేను గుడ్డివాడు. అందుకని పుస్తకం లేకుండా ఉన్న మాటలు చెబుతున్నా, అదొక తెలిసిన మాట. పుస్తకం చదివి చెప్పాలంటే నాకు ఇప్పుడు విషయం కావట. ఈ కన్ను కూడా కనపడేది కన్ను కాదు, ఇది కన్ను ఉండే చోటు. వీటిని ఇంద్రియ గోళములు అంట. అసలు ఇంద్రియం కనపడదు, అది సూక్ష్మంగా. ఈ ముక్కు పెద్ద పెద్ద ముక్కు, కొట్టేరు లాంటి ముక్కులు ఉంటాయి. ఇదంతా ముక్కు కాదు. కొంతమందికి పెద్ద పెద్ద ముక్కులు ఉంటాయి, కానీ ఆయనకి దుర్వాసన తెలియదు, సువాసన తెలియదు. కొంతమంది పొడుగు పిలుస్తూ ఉంటారు చూడండి, ఆ ఇంద్రియం కాస్త నశించిపోతుంది, ముక్కు బాగానే కనపడుతుంటుంది. ఆయనకు ఒక దుర్గంధమైన వస్తువు తీసుకెళ్ళి ఎట్లా ఉంటాయి అంటే బాగానే ఉందంటాడు. అంటే వాడు ముక్కు ఇంద్రియం ఉన్నది, నాసికేంద్రియం, అది కాస్త పోయింది. ఇది ముక్కు కాదు. అలాగే ఇవన్నీ చెవులుగా చూడండి, నాకు అప్పుడప్పుడు కొంచెం వినపట్టం ఇప్పుడు. కొంతమందికి అసలే వినపడదు, యంత్రాలు పెట్టుకున్నా వినపడదు. కొంతమందికి, మా సీతయ్య గారికి కూడా వినపడదు అని చెప్పి, అందుకని దగ్గరగా కూర్చున్నారు. స్పీకర్కి దగ్గరగా కూర్చుంటే దేవ వినపడుతున్నది. కాబట్టి ఇదంతా చెవి కాదు, దీనిలో ఉంది, సూక్ష్మంగా ఉంటుంది. అది చెడిపోతే వినపడదు, చెవిటి వాళ్ళం అయిపోతాం. అందుకని ఇంద్రియములన్నీ అతీంద్రియములు, అవి కనపడేవి కావు, అతి సూక్ష్మంగా ఉంటాయి. అందులో మనస్సు అది వెలుపల ఉండదు, వీటిలా లోపల ఉంటుంది, జీవునితో కలిసి ఉంటుంది. అందుకని దానికి అంతరింద్రియం అని పేరు. ఇంద్రియములంటే కన్ను ముక్కు చెవులు. ఇంద్రుడు అంటే జీవుడి పేరు. ఇంద్రస్య సాధనం ఇంద్రియం. ఇంద్రుడు అంటే జీవుడే, ఆ జీవుడికి ఇవన్నీ సాధనాలు. సాధనం అంటే ఉపకరణం. కంటితో చూస్తాడు, చెవితో వింటాడు, ముక్కుతో వాసన చూస్తాడు. ఈ విధంగా జీవునికి ఇవి బాహ్య పదార్థాలు తెలుసుకోవడానికి తోడ్పడతాయి. ఇవి చూడవు, వీటికి జ్ఞానం లేదు, వీటి ద్వారా జ్ఞానం కలుగుతుంది. అందుకని ఇంద్రియములు జీవునికి సాధనాలు.
ఇంద్రస్య సాధనం ఇంద్రియం అని పేరు దీనికి. ఇంద్రియానికి తెలుగు లేదు, సంస్కృతం మాట. ఒక్కొక్క ఇంద్రియానికి తెలుగు మాటలు ఉన్నాయి. సంస్కృతంలో నేత్రం అంటాం, చక్షు అంటాం, కన్ను అంటాం తెలుగులో. దీన్ని ముక్కు అంటాం తెలుగులో, నాసిక అంటాం, గ్రాణం అంటాం సంస్కృతం. దీనికి చెవి అని తెలుగు పేరు, సంస్కృతంలో కర్ణం అని, శ్రవణం అని దీనికి పేరు. అట్లా జిహ్వ ఉన్నది రసాలు తెలుసుకుంటుంది, దానికి నాలుకని తెలుగు పేరు. అలాగే ఈ చర్మానికి పేరున్నది, దీన్ని తోలు అంటాం తెలుగులో, సంస్కృతంలో చర్మం తొక్కు అంటాం. ఇట్లా ఒక్కొక్క ఇంద్రియానికి తెలుగు పేరు ఉన్నది, కానీ ఇంద్రియం అంటే ఏమిటో తెలుగు లేదు. ఇంద్రియం సంస్కృతం. మన భాష అసమర్థ భాష తెలుగు. సంస్కృతం చాలా పూర్ణమైన భాష. ఆ విధంగా ఈ ఇంద్రియాలలో లోపల ఒక ఇంద్రియం ఉంటుంది, దానికి మనస్సు అని పేరు. వీటితో చేసే పనులు మీకు తెలుసు. మనస్సుతో ఏం చేస్తాం? మనస్సుతో కోరికలు కోరుతాం, మనస్సును ద్వేషిస్తాం. రాగము, ద్వేషము, సంకల్పం, వికల్పం, ఇవన్నీ ఆలోచన చేయటం, ఇవన్నీ మనస్సులో ఉండి మనస్సుతో చేసే పనులు. అలాంటి మనస్సు ప్రతి జీవికి భగవంతుడు ఒకటి చేసి ఇచ్చాడు. ఈ మనస్సును కూడా ఆయన సృష్టించాడు కాబట్టి ప్రపంచంలో ఉండే ప్రాణుల మనస్సులకన్నిటికీ ఆయన ఈశ్వరుడు, అధిపతి. అందుకని ఆయనకు మనీషి అని పేరు. ప్రపంచంలో మానవుల్లో కొంచెం పెద్ద బుద్ధిమంతుడిని, ఎక్కువ ఆలోచన చేయగలిగిన వాడిని మనీషి అంటాం మనం. కానీ ఆయన మనస్సులకు ఈశ్వరుడు కాడు, మనకంటే కొంచెం ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది, ఎక్కువ ఆలోచించగలుగుతాడు. అటువంటి బుద్ధిమంతుడిని మనీషి అంటాం. భగవంతుడు అసలు మనస్సును నిర్మించి మనకిచ్చాడు, ఆయన మనస్సులకు అధిపతి అన్నమాట. అందుకని మనీషి, కవిర్ మనీషి. ఆ తర్వాత ఇంకా భగవంతుడు ఎటువంటి వాడు అనుకున్నాడు? పరిభూ. ఈ ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఆయనకు లోబడి ఉంటాయి. ఆయన్ని ఎవరు పరిభవించలేరు, ఆయన ఎవరు తిరస్కరించలేరు. అన్నీ ఆయన వశంలో ఉంటాయి. పరి అంటే అంతటా భూ ఉండి అన్నిటినీ లోపరుచుకుంటాడు భగవంతుడు. పైగా స్వయంభూ, అతన్ని ఎవరు తయారు చేయలే. అతన్ని పుట్టించిన వాడు తల్లిదండ్రులు లేడు, పాపం అనాథుడు భగవంతుడు. స్వయంభూ ఎప్పుడూ ఉంటాడు, స్వయంగానే ఉన్నాడు. ఎందుకున్నాడో ఎవరికి తెలియదు. ఎందుకున్నాడు దేవుడు అని అడిగితే సమాధానం ఎందుకు ఉండకూడదు అని అడగాలంటే. ఉన్న వస్తువుని తెలుసుకోవడం మన పని, కానీ ఎందుకున్నది తెలుసుకోవడం మనకు చేత కాదు. స్వయంభూ. ఇక మరి ఆయన ఏం చేస్తాడు? యాథాతథ్యతో అర్థాన్ వ్యదథా శాశ్వతీభ్య సమాభ్య. ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాలను, ఏ పదార్థాలను ఎట్లా చేయాలనో అట్లా చేస్తాడు. యథాతథం అంటే ఏ వస్తువుని ఎట్లా చేయాలనో. నీళ్లు ప్రవహించేటట్లుగా చేశాడు, అగ్ని ఊర్ధ్వంగా జ్వలించేట్టు చేశాడు. అట్లా భూమిని ఎప్పుడు తిరిగేదాన్నిగా చేశాడు, వాయువు ఎప్పుడు ప్రవహించేట్లుగా చేశాడు. ఏ పదార్థాన్ని ఎట్లా చేస్తే జీవులకు సుఖాలు దుఃఖాలు కలుగుతాయో, జీవుల కోరికలు తీర్చడానికి వీలవుతుందో, ఈ ప్రపంచ పదార్థాలని అట్లా తయారు చేశాడు. ఎందుకు చేశాడు? జీవులకు. శాశ్వతీభ్య సమాప్య. సమాహ అంటే జీవులు. ఈ జీవులు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు శాశ్వతులు, ఎప్పుడూ ఉంటారు. వీళ్ళని ఎవరు పుట్టించలే, వీళ్ళకి చావు లేదు. అందుకని ఇవి కూడా భగవంతుడిలాగా శాశ్వతంగా ఉంటాయి. ఇదివరకే మనం చెప్పుకున్నాం. భగవంతుడు, జీవులు, ప్రకృతి ఎప్పుడూ ఉంటాయి. వాటికి నాశనం లేదు, వాటికి పుట్టక లేదు, వాటికి ఆది లేదు, వాటికి అంతం లేదు. అలాంటి శాశ్వతంగా ఉండే మన కొరకు, జీవుల కొరకు ఈ పదార్థాలను భగవంతుడు సృష్టించాడు. ఇది ఈ మంత్రం. ఈ మంత్రంలో ఏమున్నాయో భగవంతుల్లో గుణాలు కొన్ని మనకు తెలుస్తాయి. అతను అంతటా ఉంటాడంటే వ్యాపకత్వం అతనిలో ఉన్నదని అర్థం. అలాగే అతను శుద్ధంగా ఉంటాడు, శుద్ధి ఉన్నదన్నమాట, నిర్మలత్వం ఉన్నది. అట్లాగే ఆయనకు లేని గుణాలు కూడా కొన్ని చెప్పాడు. ఆయన కవి, క్రాంతదర్శత్వం ఉన్నది అన్నది, సర్వజ్ఞత్వం ఉన్నది. ఇటువంటి గుణాలు ఉన్నాయని ఈ మంత్రం చెబుతున్నది. ఆయనకు దేహం లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అది కూడా చెబుతున్నది. మనకు దేహం ఉన్నది, భగవంతునికి లేదు. మనకు ఒక దేహం కాదు, నేను ప్రొద్దున చెప్పాను 3 దేహాలు ఉంటాయి మనకు.
ఇది స్థూల దేహం కనపడుతున్నది. చర్మం దగ్గర నుంచి బొక్కల వరకు ఉండేటువంటి ఈ శరీరం ఉన్నదే దీన్ని స్థూల శరీరం అంటాం. ఆ తర్వాత సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు, ప్రాణాలు, బుద్ధి, మనస్సు కలిస్తే సూక్ష్మ శరీరం. ఇవి రెండూ కాక కారణ శరీరం, లింగ శరీరం అని ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది మనకు. వీటి మూటి చేత బంధింపబడి ఉంటాం. భగవంతుడికి ఆ మూడు శరీరాలు లేవు. వీటన్నిటిలో ఉంటారు కానీ ఇవన్నీ అతనికి శరీరం కాదు, ఇవన్నీ బంధించలేవు. వీటన్నిటిని మించి ఉంటాడు భగవంతుడు. మనం వీటిని మించిపోలేము. ఆ విధంగా భగవంతునికి మనకున్నట్లు మూడు శరీరాలు లేవు. అందుకని అకాయము, అపురణం, అసనావిరగం శరీరానికి సంబంధించిన మూడు శబ్దాలు ఇందులో ప్రయోగించారు. అంటే ఆయనకు అకాయం అంటే స్థూల శరీరం, అపురణం అంటే సూక్ష్మ శరీరం లేదు, ఆ తర్వాత అసనావిరగం అంటే కారణ శరీరం లేదు. మనకు మూడు శరీరాలు ఉన్నాయి అని ఈ విధంగా భగవంతునికి ఏమి ఉన్నదో ఏమి లేదో భగవంతుల్లో ఈ రెండు రకాల గుణాలను మనకు భగవంతుని గురించి ఈ మంత్రం చెబుతుంది. అందుకని మహర్షి సత్యార్థ ప్రకాశంలో ఈ సపర్యగా శుక్రమకాయమోపరణం అనేది భగవంతుని సగుణోపాసన, నిర్గుణోపాసన ఈ మంత్రంతో చేయవద్దన్నారు. ఈ మంత్రంలో భగవంతుల్లో ఏ గుణాలు ఉన్నాయో, ఏ భగవంతునికి ఏమున్నదో అది తెలుస్తుంది. భగవంతుల్లో ఏవి లేవో అది కూడా చెబుతుంది మోటుగా కొంతవరకు. ఇంకా శాస్త్రాలు, వేదాలు చదువుకున్న వాళ్ళకి ఇంకా విశేషంగా ఏవేవి లేవో అవన్నీ భగవంతుల్లో మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా మనము సగుణోపాసన, నిర్గుణోపాసన అనేది రెండు విధానం. మనం కేవలం ఇతరులు చెప్పినట్టు నిర్గుణోపాసకులం కాదు. కేవలం మనం నిర్గుణోపాసన చేయాలి. భగవంతుల్లో ఏ ఏ గుణాలు లేవో అవి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం సగుణోపాసన చేయాలి. భగవంతుల్లో ఏ ఏ గుణాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనం భగవంతుని పూర్ణంగా తెలుసుకున్నట్టు అవుతుందని మహర్షి రాశాడు. అంచేత కేవలం సగుణోపాసకులు భగవంతుని ఉపాసకులు కాదు, కేవలం నిర్గుణోపాసకులు భగవంతుని ఉపాసకులు కాదు. అలాగే ప్రతి పదార్థాన్ని మనం చక్కగా తెలుసుకోవాలంటే అందులో ఏ గుణాలు ఉన్నావో ఏవి లేవో రెండు తెలిసి అప్పుడు పదార్థం మనకు పూర్తిగా తెలిసినట్టు. అంచేత మనం ఉపాసకులం సగుణోపాసకులం కావాలి, నిర్గుణోపాసకులం కావాలి. సాకార ఉపాసకులం మాత్రం మనం కాకూడదు. ఆకారం కలిగిన వస్తువులను పూజ చేసి మనం సగుణోపాసన చేశామనుకోవడం పొరపాటు, భ్రమ. భగవంతుని జ్ఞానం, పదార్థ జ్ఞానం లేని వాళ్ళు ఆ మాటలు చెప్తారు. ఇప్పుడు సగుణోపాసన అంటే ఏమిటో, నిర్గుణోపాసన అంటే ఏమిటో మాటలతో తెలుసుకున్నాం. ఈ రెండు విధములా భగవంతుని ఉపాసన చేసినటువంటి వాళ్ళకే భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. ఈ సాక్షాత్కారం అయినప్పుడు కలిగే అనుభవం ఉన్నది. ఆ జ్ఞానం కలిగడానికి కేవలం మాటలతో భగవంతుణ్ణి సాకారుడిని, నిర్గుణుడని తెలుసుకున్నంత మాత్రం చేత లాభం లేదు. ఏం చేస్తే మనకు ఈ సాకారం సగుణుడు, నిర్గుణుడు అయినటువంటి భగవంతుడు అనుభవంలోకి వస్తాడో అది అవకాశం ఉంటే రేపు చెప్తున్నాం. నమస్తే.